చెప్తున్నారు 50 సంవత్సరాలు ఇవ్వడు పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వాలని. లేట్ అవడం కారణానికి ఒకటి మనకు కోవిడ్ కరోనా వచ్చి ఇబ్బందులు పాలైనాము. మరి ఇంటి వారు కూడా అంతే, ఇంట్లో ఏదో పని బాగా చేయాలని కూడా కొత్త పని చేయాలనుకుంటే మన ఆర్థికంగా బాగుంటే పని చేయగలుగుతాం. పంటలు బాగా పండాలి, ఆర్థికంగా ఎక్కువ మనకు డబ్బులు వస్తేనే పెళ్లి చేయడం కానివ్వండి, ఇల్లు కట్టడం చేయగలుగుతాం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా అంతే, ఆర్థిక లావాదేవీలు కష్టకాలంలో ఉన్నాం. ఎందుకు ఉన్నామంటే కరోనా కాలంలో. అందుకొరికే 2 సంవత్సరాలు ఇవ్వలే. దానికి బదులు ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క 57 సంవత్సరాల కింద వారికి కానివ్వండి, వీడియో పెన్షన్ కానివ్వండి, బీడీ కార్మికులు కానివ్వండి, వంట మహిళలు కానివ్వండి, ఎన్నో రకాల పెన్షన్ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు మన పెంచుకున్న మండలంలో 1704 కొత్త పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా ఈ రోజు మన గౌరవ అభ్యర్థులు చేతులు ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా మన వాస్తవంగా మాట్లాడవలసి ఉంది. ఏదో కళ్ళవల మాటలు వినొద్దు. వాస్తవం ఏముంది, మన ప్రభుత్వం ఏం చెప్తుంది, చేస్తుందా లేదా. ఈ కష్టకాలంలో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. బియ్యం కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, శాంతి ముబారకు, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, అదేవిధంగా కేసీఆర్ కిట్స్ కూడా ఇంత కష్టకాలం కూడా ఇవ్వడం జరిగింది. మిగతా రాష్ట్రాలు చూడండి, మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 29 రాష్ట్రాలలో ఎక్కడ పెన్షన్స్ 2000 రూపాయలు ఇవ్వడం లేదు, కళ్యాణ లక్ష్మి ఇస్తలేరు, మళ్ళా శాంతి ముబారకు ఇస్తలేరు. ఇన్ని రకాల పెన్షన్లు కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇస్తలేరు. మన భారతదేశానికి బీజేపీ పరిపాలన చేస్తుంది, మోడీ ప్రభుత్వం. మరి అక్కడ ఉన్న ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు? మరి ఇక్కడ వచ్చి ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మన తెలంగాణకి ఒక డబ్బు కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఏ రకంలో చూసుకోండి, రోడ్ల విషయంలో కానివ్వండి, సంక్షేమ పథకం కానివ్వండి, అన్నిటికీ మన వ్యతిరేకత చేస్తుంది. మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఇది ఇక్కడ. కనుక దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా సభగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంతే కాకుండా మనకు రైతుల కొరకు మన ప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు ముందు తెలియకుండా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇస్తుందా లేదా? వాస్తవమా కాదా? చెప్పండి, వాస్తవమా కాదా? వాస్తవమా? ఇంతకుముందు ఎప్పుడు వస్తున్నాయో, ఏ రాత్రికి వస్తున్నా, ఎన్ని గంటల ముందు తెలియకుండా మొట్టమొదటి పని చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రైతులు కష్టంలో ఉన్నారని రైతు బాధిస్తున్నారు. ఎకరానికి మిరగమ్మకు 5,000, రబ్బీకి 5,000, 10,000 రూపాయలు చొప్పులు ఇస్తున్నాడు. రైతు చనిపోతే 5 లక్షలు ఇస్తున్నాడు. అక్కడ మన మిగతా రాష్ట్రాలు ఎవరు ఇస్తలేరు. మరి ఇక్కడ చేస్తున్నారు, పెద్ద పెద్ద మాటలు పోస్తున్నారు. కనుక అర్థం చేసుకోవాల్సిన విషయము. ఏదేమైనా మన ప్రభుత్వము పేదవాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఇక్కడ బియ్యం కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, సంక్షేమ పథకాలు, మరి ఇక్కడ అభివృద్ధి పనులు కూడా ఎన్నో రకాలు చేస్తున్నారు. మన గౌరవ ఇద్దరు మన శాసనసభ్యులు, మన ఎంపీ భీమపల్లి గారు ప్రతి ఊరికి బీడీ రోడ్ చేస్తున్నారు. మన మండలంలో ఒకటి మెక్కం గ్రామం మిగిలింది, దాన్ని కూడా మన ప్రపోజల్ పెట్టడం జరిగింది. కనుక మీరు ప్రతి గ్రామానికి అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు. బీటీ రోడ్స్ కానివ్వండి, సీ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, కమ్యూనిటీ కానివ్వండి, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. మీరు అన్ని చూసి మీరు గమనించవలసిన సభగా తెలియజేసుకుంటూ, ఏదేమైనా మనం గమనించవలసిన విషయం, ఇద్దరు కూడా మన కాన్స్టిట్యూషన్ వాళ్ళు మన కాన్స్టిట్యూషన్ ప్రతి రాత్రి బాబు ఆలోచించి మన కాన్స్టిట్యూషన్ ఏం అవసరం లేదని ఇద్దరు కూడా ఇక్కడ వచ్చి అన్ని అభివృద్ధిలో సహాయసాగా అందిస్తున్న వారికి నేను మా మండల ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జడ్పీటీసీ ఎలక్షన్, ఆ తర్వాత సొసైటీ ఎలక్షన్, ఈ విధంగా మా ఎలక్షన్స్ అయిన తర్వాత 1 సంవత్సరం ఎలక్షన్లోనే గడిచిపోయింది. ఇక ఎలక్షన్లు అన్ని అయిపోయినాయి. ఇక పనికి తలదామనేసరికి ఈ దరిద్రం వచ్చింది, ఒకటి కరోనా. అది ఒకటి కాదు, 2 సంవత్సరాలు ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా మూతికి బట్ట కట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి. దానితో 2 లాక్డౌన్లు పెట్టడం వల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోయింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధైర్యవంతుడు కాబట్టి అంతకు ముందు సంవత్సరం, అంటే అంతకు ముందు టర్మ్ లో ఏ సంక్షేమ పథకాలైతే ప్రవేశపెట్టబడినాయో అవన్నీ కొనసాగించిండు. కానీ కొత్తవి చేద్దామంటే ఆదాయం తక్కువైంది కాబట్టి కొత్తవి ఇవ్వలేకపోయినాం. కాబట్టి ఈ రోజు పెన్షన్ తీసుకుంటున్నటువంటి పెద్దలకు, సోదరిమణులకు అందరికీ కాస్త ఆలస్యమైనందుకు అర్థం చేసుకొని మన్నించాలని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా నేను చేస్తా ఉన్నాను. అయితే ఒక్క విషయం,
మీకు పెన్షన్ రావడం లేట్ అయ్యొచ్చు, కానీ మిగతా సంక్షేమ కార్యక్రమాలు ఏవి ఆగలేదు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, అది కేసీఆర్ గారే తెలంగాణ తెచ్చారు కాబట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే హక్కు ఆయనకే ఉందని మీరందరూ ముక్త కంఠంతో ఆశీర్వదించడం వల్ల మొట్టమొదటిసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి కాగానే ఏం చేసినారు? ముందు గరీబుల గురించి ఆలోచన చేసినారు. వారు ముఖ్యమంత్రి కాగానే గరీబులకు ఏమేమి వస్తుంది? ముందు గరీబుల కడుపు నిండాలా. అది నిండాలంటే ఏం చేసేవారు? ఒక మనిషికి 4 కిలోల బియ్యం ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారు అనుకున్నారు, ఈ 4 కిలోల బియ్యం ఒక మనిషికి నెల మొత్తం ఎట్లా సరిపోతుంది? ఇది కరెక్ట్ కాదు, దీన్ని పెంచుదామని 6 కిలోలు చేయడం జరిగింది. ఈ 4 కిలోల బియ్యం 5 ఇంట్లో ఉంటే 20 కిలోలు, 6 ఉన్నా 20, 10 మంది ఇంట్లో ఉన్నా 20 కిలోలే ఇచ్చేది. మరి కేసీఆర్ గారు ఏం ఆలోచన చేసినారు? ఇంట్లో 10 మంది ఉంటే 20 కిలోలు ఎట్లా సరిపోతాయి? అది కరెక్ట్ గా లేదు. ఎంత మంది ఉంటారో అంత 6 చొప్పున ఇద్దామని ఆలోచన చేసి ఈ రోజు కుటుంబంలో 10 మంది ఉంటే 10 6ల 60 కిలోల బియ్యం ఇస్తున్నారనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరికీ మనం చేస్తా ఉన్నా. ఎక్కడ 20 కిలోలు, ఎక్కడ 60 కిలోలు, 40 కిలోలు పెంచిన మహాత్ముడు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరికీ మనం చేస్తా ఉన్నా. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి అందే సహాయం ఏంటి? పెన్షన్ ఎంత ఇస్తుంది? 200. మీకు ఎలక్షన్ లో మాట ఇచ్చిన దాని ప్రకారం మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే 1000 రూపాయలు చేస్తా అని 1000 రూపాయలు చేసి ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఎవరికి ఇస్తుంది? వికలాంగులకు 500, ముసలులకు 200, వితంతువులకు 200. ఈ ముగ్గురికి మాత్రమే ఇస్తుంది. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ముగ్గురితో పాటు బీడీ కార్మికులకు, గీతా కార్మికులకు, కళ్ళు గీసే గీతా కార్మికులకు అన్నిటికి మించి ప్రతి ఊర్లో 5 నుంచి 10 మంది అభాగ్యులు అత్తమామల భర్త బాధలు తట్టుకోలేక వచ్చి తల్లిదండ్రుల దగ్గరనో అన్నదమ్ముల దగ్గరనో ఉంటారు. ఒంటరి మహిళలు రావడం జరిగిందో, మీతో పాటు ఎవరికైనా పెన్షన్ రాకపోతే ఈరోజు 57 సంవత్సరాల, ఇంతకు ముందు ముసలోళ్ళ పెన్షన్ 65 సంవత్సరాలు ఉండే, 65 నుంచి తగ్గించి 57 సంవత్సరాలు నిండిన వారికి 2016 పెన్షన్ ఇస్తామన్నాం. ఈ రోజు ఇస్తా ఉన్నాం. ఈ రోజుకు 56 సంవత్సరాల 11 నెలలు నిండి ఉంటే పెన్షన్ రాదు. వచ్చే నెల 57 సంవత్సరాలు నిండుతాయి. నిండగానే మీరు అప్లై చేసుకుంటే మరుసటి నెలనే మీకు పెన్షన్ రావడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈ పెన్షన్ నిరంతరంగా వస్తుంది. ఏ ఒక్క నెల కూడా ఆగేది లేదు. ప్రతి నెల 57 సంవత్సరాలు నిండితే పెన్షన్, ఎవరైనా భర్త కోల్పోతే పెన్షన్, ఇంకెవరైనా ఏదో ఒక రకంగా ఉంటే వారికి ప్రతి నెల పెన్షన్ ఇప్పటి నుంచి నిరంతరంగా ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఆ విధంగా ఇటు బియ్యము అటు పెన్షన్ ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళల సంక్షేమం గురించి ఆలోచన చేయడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఆ తల్లిదండ్రులకు ఎంత కష్టమవుతుందో మనకందరికీ కూడా తెలుసు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమం సమయంలో నల్గొండ జిల్లాలో ఒక తండాకు పోయినప్పుడు పెద్ద బిడ్డ పెళ్లి చేయడం కోసం చిన్న బిడ్డను అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి చూసి కళ్ళెంబడ నీళ్లు దాచుకొని తెలంగాణ వచ్చిన తర్వాత నా తెలంగాణ ప్రజలకు ఆడబిడ్డ పెళ్లి చేస్తే తప్పకుండా వారికి ఆర్థిక సాయం చేద్దామని సంకల్పం చేసి మీరు ఆశీర్వదించి మొదటిసారి ముఖ్యమంత్రి చేయగానే 50,000 ఆడపిల్ల పెళ్లి చేసే తల్లిదండ్రులకు 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతపడ్డ తర్వాత
75,000 పెంచడం జరిగింది. ఆ తర్వాత మీరు మళ్ళీ ఆశీర్వదించిన తర్వాత ఇప్పుడు ఆడబిడ్డ పెళ్లి చేసే తల్లిదండ్రులకు 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి శాఖకు వారికి కింద ఇవ్వడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరితో మనవి చేస్తా ఉన్నాను. ఆ విధంగా పెళ్లి చేసుకుని అత్తారింటికి పోయినటువంటి ఆ బిడ్డ కడుపు వండితే 6 నెలల గర్భిణీ స్త్రీ కాడి నుండి 9 నెలల బాలింత వరకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆమెకు 6 నెలల నుండి 9 నెలలు నిండే వరకు మంచి పౌష్టికాహారంతో పాటు ఈ 3 నెలలు బరువు పనికి పోయే పరిస్థితి ఉండదు, కూలీ నాలికి పోయే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇంకొక 9 మాసాలు కూలీ నాలికి పోయే పరిస్థితి ఉండదు. ఈ 3 ఆ 9 ఈ 12 నెలలకు గాను ఆ తల్లికి 12,000 రూపాయలు మగబిడ్డ పుడితే, ఆడబిడ్డ పుడితే ఇంకొక 1,000 రూపాయలు ఎక్కువ చేసి 13,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎప్పుడైతే 9 మాసాల నుండి డెలివరీ నొప్పులు వస్తాయో మీరు 102 అంబులెన్స్ కు ఫోన్ చేస్తే అంబులెన్స్ మీ ఇంటి ముంగట వచ్చి నిలబడుతుంది. ఆ గర్భిణీ స్త్రీని తీసుకుపోయి దవాఖానాలో డెలివరీ చేయించి తల్లి బిడ్డను క్షేమంగా, తల్లికి బిడ్డకు కావలసినటువంటి 15 వస్తువులు ఉన్నటువంటి కేసీఆర్ కిట్. కేసీఆర్ కిట్ లో ఏముంది? కేసీఆర్ కిట్ లో ఏముంటాయి? 15 వస్తువులు ఉంటాయి. బాలింతకు కావలసినటువంటి 2 చీరలు, బిడ్డ పండుకోవడానికి పరుపు, టవలు, నాప్కిన్, సబ్బు, నూనె, పౌడరు, మచ్చర్దం, దోమతెర, ఆఖరికి ఆ బిడ్డ ఏడిస్తే ఆడిపోయడానికి గిలుక కూడా దాంట్లో కేసీఆర్ కిట్ లో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. మీరు అనేక గ్రామాల నుంచి వచ్చినారు. మీ ఇంట్లో మీ బిడ్డలో మీ కోడలో డెలివరీ అయితే ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిలుక కూడా మర్చిపోలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల సంక్షేమం, మహిళల సంక్షేమం ఆలోచించిన విధంగానే రైతుల సంక్షేమం కూడా ఆలోచన చేయడం జరిగింది. రైతుకు కావాల్సింది ప్రధానంగా సాగునీరు. సాగునీరు 3 విధాలుగా. ఒకటి, బోరు బావి కింద వ్యవసాయం చేసుకునే రైతుకు కరెంట్ ఇవ్వాలి. చెరువు కింద వ్యవసాయం చేసుకునే రైతుకు చెరువు బాగుండాలి. ఇవి 2 సవలతులు లేనటువంటి వ్యవసాయదారులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మరి నీళ్లు ఇవ్వాలి. మొట్టమొదట గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బోరు బావి కింద వ్యవసాయం చేసుకునే రైతులకు అంతకుముందు కరెంట్ ఎట్లా ఉండదో మీకు అందరికీ కూడా తెలుసు. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 6 నెలలు తిరక్క ముందే 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ 24 గంటల కరెంటు యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గుజరాత్ లో కూడా 9 గంటల కరెంటే వస్తుంది, అక్కడ 24 గంటల కరెంటు లేదు. తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తారు, ఒక్క పైసా వసూలు చేయరు. అదే గుజరాత్ లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో 9 గంటల కరెంట్ ఇస్తారు, ఆ కరెంటుకు ఛార్జీలు వసూలు చేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ బీజేపీ నాయకులు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పక్కనే ఉంది కర్ణాటక రాష్ట్రం, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. కరెంట్ ఎన్ని గంటలు ఉంటుందో మన చుట్టాలు బంధువులు అందరూ ఉంటారు, 9-10 గంటల కంటే ఎక్కువ ఉండదు. దాన్ని కూడా ఛార్జ్ చేస్తారు, ఫ్రీగా ఇవ్వరు. మరి అటువంటి విషయాలు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఉన్నటువంటి బాధలు, కష్టాలు గమనించి మరి కరెంటుతో పాటు మీ గ్రామంలో ఉన్న ప్రతి గ్రామంలో చెరువులు లక్షల కోట్లు పెట్టి చెరువు గట్ట మగ్గులు చేయడం, అలుగు రిపేర్ చేయడం, తూము రిపేర్ చేయడం, ఆ చెరువులో నిండినటువంటి పూడిక మట్టిని తీసివేసి ఈ రోజు బ్రహ్మాండంగా చేయడం వల్లనే 2 నెలలు కంటిన్యూగా ఈ పెద్ద వర్షాలు పడ్డా గానీ
మన మండలంలో గాని మన నియోజకవర్గంలో గాని ఒక్క చెరువు కూడా కట్ట తెగలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు పిచ్చుకున్న మండల ప్రజల అదృష్టం బండారేంజల్ నుండి శాంతాపురం వరకు ఎప్పుడు పుప్పలవాగు మత్తడి అని కోరుకునేది. ఆ పుప్పలవాగు మత్తడి వెంబలి మత్తడి రెండు కలిపి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ప్రాజెక్టు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిందో కాళేశ్వరం ప్రాజెక్టు 85,000 కోట్లతో కేవలం 3 సంవత్సరాల్లో పూర్తి చేసి ఆ నీళ్లను గత సంవత్సరమే మే మాసంలో నిజాం సాగర్ ప్రాజెక్టులో వేయడం జరిగింది. దాని కింద నాగమలుగు ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టు ఆల్రెడీ పనులు ప్రారంభించడం జరిగింది. ఆ మంజీరా నదిలో సగం కట్టేయడం జరిగింది. ఇంకొక సగం కట్టేయాలా పనులు ఈ రోజు నడుస్తా ఉన్నాయి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 476 కోట్లు ఏవైతే మంజూరైనాయో వాటి ద్వారా శాంతాపురం నుండి బండారేంజల్ వరకు ఉన్నటువంటి రైతులందరికీ కాళేశ్వరం నీళ్లు నిజాం సాగర్ ద్వారా త్వరలోనే ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా రైతుల గురించి ఆలోచన చేసి ఇంకా ముందుకెళ్ళి మరి రైతుకు కావాల్సింది ఇంకా ఏంటి? రైతుకు మిరుగం వచ్చిందంటే లాభోడి పెట్టుబడికి డబ్బులు కావాలి. మనం మిరుగం వచ్చిందంటే రైతు చూపు సాహుకారి వైపు, సాహుకారి దగ్గర పోయి పొద్దున కూర్చుంటే సాయంత్రం దాకా ఎంత ఇస్తాడో ఎట్లా ఇస్తాడో తెలియదు. 3 రూపాయలు అంటాడు, 4 రూపాయలు అంటాడు, 5 రూపాయలు అంటాడు. అవసరం కాబట్టి ఆయన అడిగిన దానికి 4 రూపాయలు 5 రూపాయలు మిత్తి ఒప్పుకొని సాహుకారి దగ్గర డబ్బులు పెట్టుబడి డబ్బులు తీసుకొచ్చి వ్యవసాయం చేయాలా. మరి అటువంటి పరిస్థితి నుంచి రైతులను బయటకు తీద్దామనే ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎకరానికి 5,000 చొప్పున మిరుగంకు, ఆ తర్వాత రెండో పంటకు ఎకరానికి 5,000 చొప్పున, సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు అనే స్కీమ్ ప్రవేశపెట్టి ఇస్తున్నటువంటి విషయం మీరందరూ గమనించాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఏ రైతైనా చనిపోతే ఇంతకు ముందు ఆపత్ బంధు కింద 50,000 రూపాయలు ఇచ్చేది. ఆ 50,000 కోసం తిరిగి 25,000 చెప్పులు అడిగేది, కానీ రాకపోయేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బీమా అనే పథకం ప్రవేశపెట్టి ఏ రైతైతే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసులో ఉండి చనిపోతాడో ఆ కుటుంబానికి వారం 10 రోజుల్లో 5 లక్షల రూపాయలు రైతు బీమా కింద ఇస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా ఇటు పేదలకు, ఇటు మహిళలకు, అదే విధంగా రైతులకు మేలు చేస్తూ ఈ రోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీకందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు గోపన్పల్లి నుండి కథగా పోవాలంటే రోడ్ ఎట్లా ఉండే? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆ రోడ్ను ఎట్లా చేసారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అంతేకాదు తీసుకుంటా నుండి బాన్సాడ పోవాలంటే గంటన్నర పట్టుకుండే ఇంత ఉండే రోడ్డు ఉప్పుందరమయం. ఈ రోజు తీసుకుంటా నుండి బాన్సాడకు కేవలం 20-30 నిమిషాల్లో పోగలుగుతున్నాం. ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి రోడ్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరి ఆశీర్వాదంతో 2 సార్లు గెలిచినటువంటి మన ఆత్మీయ నాయకులు మన ఎంపీ బీవీ పాటిల్ గారి కృషి వల్ల ఈ రోజు నాందేడ్ నుండి సంగారెడ్డి వరకు 4 లేన్ రోడ్ అయింది. ఆ రోడ్డు వల్ల మన భూముల ధరలు ఎన్నగలిగిపోయి మీకు అందరికీ కూడా తెలుసు. మేము చెప్పేది వాస్తవం, నిజం, అబద్దాలు చెప్పే అవసరం మాకు లేదు. ఎందుకంటే పని చేస్తున్నాం, చేసింది చెప్పుకుంటున్నాం. కానీ కొందరు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ విమర్శిస్తా ఉన్నారు. నేను మీ అందరికీ ఒకటే విన్నపం, పని చేసేది ఎవరు, పుట్టి మాటలు చెప్పేది ఎవరు? మీరు గమనిస్తున్నారు, ఖచ్చితంగా గమనించాలని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తూ, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నిటికీ మించి మనకు అండగా ఉంటారు. ఈ రోజు భారతదేశ పరిస్థితి చూస్తే రైతుల గురించి పట్టించుకునే ప్రభుత్వం అక్కడ ఢిల్లీలో లేదు. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీలో ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశం ఉందనే విషయాన్ని సందర్భంగా నేను మీకందరూ కూడా మనవి చేస్తూ, మరి ఈ రోజు దాదాపు
గతంలో 5,821 పెన్షన్లు మనం ఇచ్చుకున్న మండలంలో ఈ రోజు 1,804 పెన్షన్లు కొత్తవి వచ్చినాయి. అవన్నీ కూడా ప్రతి గ్రామానికి ఒక నలుగురి పిలిచి సర్పంచ్, ఎంపీటీసీ, సెక్రటరీ వారందరూ కూడా స్టేజ్ మీద ఉంటారు. ఒక గ్రామం చొప్పున నలుగురు వచ్చి పెన్షన్ తీసుకొని పోండి. ఆ కౌంటర్ దగ్గర సెక్రటరీ, సర్పంచ్, ఎంపీటీసీ అలా ఉంటారు. మీకు అందరికి కూడా ఆ కార్డు ఇవ్వడం జరుగుతుంది. केसीआर साहब सीएम बनने के बाद तेलंगाना में किस तरीके से डेवलपमेंट आए तो वो डिटेल बताया इसमें। मैं खास करके बताना चाहता हूँ, भारत देश में सबसे ज्यादा स्कीम अगर दूसरे स्टेट में होंगे तो सिर्फ और सिर्फ तेलंगाना स्टेट में है। नीति आयोग ने भी सर्वे में तेलंगाना सबसे आगे, पूरे 29 राज्यों में तेलंगाना सबसे आगे कि कई अवार्ड अपने को अच्छे काम के बारे में मिले हैं। रिसेंटली 20 में के 20 ग्राम हमारे ग्राम पंचायत के विलेजेस अच्छा काम करे बोल के रिकॉर्ड अभी हमारे को आए थे। तो बताया जैसा टीआरएस गवर्नमेंट आने के बाद सबसे पहले किसानों के हित में काम करने का लोग सोचे थे। किसान खुश रहेंगे तो राज्य खुश रहेगा, राज्य खुश रहेगा तो देश खुश रहेगा बोल के आते साथ ही पहले ही हमारे गोचर और सिन्हा पंडित के नेतृत्व में सभी लोगों का कर्जा माफ करने का काम महीने के अंदर ही सरकार आने के बाद करने का बड़ा काम किए। सीएम डीसी साहब को और गोचर और सिन्हा पंडित साहब को सभी लोगों को बहुत बहुत बधाई देना चाहिए। डेफिनेटली केसीआर साहब एक विजनरी पॉलिटिशियंस है, गरीबों को सोचने वाले पॉलिटिशियंस है, गरीबों के लिए काम करने वाले पॉलिटिशियंस है। इसलिए हर बार जो भी हमारे मैनिफेस्टो के अलावा भी हर एक स्कीम लेके आके किसानों के लिए, दलितों के लिए, माइनॉरिटी के लिए, गरीबों के लिए, वंचितों के लिए काम करने का काम किए थे। अपने बाजू में बीजेपी की सरकारें हैं, नांदेड़ में, महाराष्ट्र में भी बीजेपी की सरकार है, कर्नाटक में बीजेपी की सरकार है और बीजेपी की सरकार में कहीं भी इस तरीके के स्कीम्स नहीं है। जैसा कि हमारे पास रैतु बंधु स्कीम्स है। रैतु बंधु स्कीम में हम 10,000 रुपए 1 एकड़ को हर एक काश्तकार को देने का बड़ा काम किए, जिससे कि हमारे काश्तकार, हमारे किसान कर्जा नहीं ले और कर्जे में डूब के अपनी जमीन इसको गिरवी नहीं रखे। इसलिए सीएम साहब ने बहुत सोच के 10,000 रुपए हर एक आदमी को एकड़ को देने का जो काम किए सो ये बहुत ही बड़ा काम है। उससे हमारे किसानों का विकास, किसानों का खेती करने का तरीका बदल गए। सो कभी गलती से हमारा किसान अगर गुजर गए तो उसके लिए बीमा का भी योजना किए। सो इसमें रैतु बीमा बोल के 5 लाख रुपए देने का भी प्रोविजन सरकार की तरफ से किए। इस तरीके का प्रोविजन कोई भारत देश में कोई भी स्टेट में बीमा और रैतु बंधु नहीं है। 24 घंटे बिजली फ्री देने का भी सबसे बड़ा काम किए। जब सरकार में जब आए थे हम लोग तो घर के लिए भी लाइट नहीं रहता था, खेती के लिए भी नहीं रहता था, इंडस्ट्रीज को नहीं रहता था और इतने कम से कम 6 महीने साल के कार्यकाल में हम सभी लोगों को इलेक्ट्रिसिटी 24 आवर्स देने के लिए तैयार हो गए, सभी लोगों को देने और हमारा करंट बाहर स्टेट को देने के करंट जनरेशन करने का भी काम किए सर। इस तरीके से हमेशा अच्छा सोच से काम करने के बाद हर काम किस तरीके से पूरा होता है, इसका एक अच्छा सा उदाहरण आप बता सकते हैं। तेलंगाना आने के बाद जैसा बताया, जैसा पीने की पानी की समस्या, खेत के पानी की समस्या एक एक काम करके हमने पूरा किए सर। आज हम पेंशन डिस्ट्रीब्यूशन के लिए यहाँ पे आए सर। इसके पहले की सरकारें भी टीडीपी की सरकार थी और अलग अलग सरकारें थी, 50 रुपए 200 रुपए पेंशन दिया करते थे और सीएम साहब के ध्यान में आ गए कि 50-200 रुपए में आज के काल में कुछ भी नहीं होने वाला के 1000 रुपए पेंशन देने का काम किए थे। उसके बाद भी उन्होंने सोचे कि 1000 रुपए भी बहुत कम है बोलकर 2000 रुपए पेंशन देने के लिए 1000 से 2000 करने के लिए सीएम साहब के पास जाके कोई रिप्रेजेंटेशन देके कोई रिक्वेस्ट नहीं किए थे। उनका खुद का सोच था कि हमारा आदमी किस तरीके से ये हालत में बच सकता, इसलिए उसकी जरूरत क्या है बोलते 1000 से 2000 रुपए पेंशन करके पूरे तेलंगाना के लोगों को आज 57 साल के लोगों को पेंशन देने के लिए 10 लाख लोगों का पेंशन देने का सरकार की तरफ से बड़ा प्रोग्राम ले लिया। हमेशा कोई भी सरकारें जब एक अपना गवर्नमेंट में आने के लिए मैनिफेस्टो बना के प्रोग्राम देते हैं, हम ये काम करेंगे, ये काम करेंगे, ये काम करेंगे, वो काम भी पूरा नहीं करते। मगर हमारी सरकार आने के बाद बहुत सारे ऐसे स्कीम्स हैं जो हमारे मैनिफेस्टो में लिखे तो नहीं था, मगर हमारे सीएम साहब को लगा कि हमारे तेलंगाना के लोगों की क्या जरूरतें हैं। कल्याण लक्ष्मी शादी मुबारक जैसा सबसे अच्छा स्कीम भारत देश में का स्कीम लेके आके हमारे बहनों की शादी के लिए
काम करने का काम किए। इसमें पहले 50,000 रुपये खुद होके दिए थे, उनको मालूम पड़ा कि 50,000 से भी आज के कार्यकाल में आज के खर्चे में शादी में उसे 50,000 कर दिए, 75,000 का 1 लाख करके सभी लोगों को कल्याण लक्ष्मी शादी मुबारक के तहत 1 लाख रुपए देने का काम, बहुत बड़ा महान काम हमारे सीएम साहब की है। डेफिनेटली आप सब लोगों की दुआएं भी है, उनको बहुत बहुत धन्यवाद देना चाहिए। उसी के साथ साथ जैसा हमारे सिंधे साहब बोले, जैसा राइस के बारे में, केसीआर किट के बारे में, ऐसे बहुत सारे स्कीम्स है कि जो हर बार अलग अलग तरीके से आप देने का काम किए हुए हैं। सबसे बड़ा स्कीम आप रिसेंटली दलित बंधु स्कीम लेके आकर हमारे दलित भाइयों को अपलिफ्ट करने के लिए, उनको अच्छा और मौका देने के लिए दलित बंधु स्कीम लेके आए। इसमें दलित बंधु स्कीम की वजह से हमारे तेलंगाना के बजट पे बहुत बड़ा असर होने वाला है। बस आपका सोच था कि दलित लोग अगर डेवलप हो जाएंगे तो स्टेट डेवलप हो जाएगा। बोलते दलित बंधु स्कीम लेके आके हर जगह पे दलित लोगों को 10 लाख रुपए ग्रांट देने का काम किया है। हमारे पास से पूरे के पूरे स्कीम ग्रांट है, कोई भी स्कीम में वापस पैसे देने का ऐसा कोई भी स्कीम हमारे स्टेट में नहीं। इस तरीके के स्कीम सिर्फ और सिर्फ अपने पास ही है, क्योंकि और राज्यों में जैसा बताया, जैसा गुजरात के प्राइम मिनिस्टर गुजरात के पहले 2 बार सीएम थे, उनके पास भी इतने सारे स्कीम्स ने। अभी भी आज के तारीख में भी देखेंगे, अगर अपन सोचेंगे कि अगस्त 2022 का भी सोचेंगे तो किधर भी 2,000 रुपए पेंशन कोई भी राज्य में 600 रुपए बढ़ के पेंशन किधर भी नहीं। इस तरीके से अच्छा डेवलपमेंट का काम करके आप लोगों की सेवा करने का हमने काम किए। कोविड के कार्यकाल में रेवेन्यू, स्टेट का रेवेन्यू पूरा डाउन होने के बाद भी, पूरा कम होने के बाद भी, रेवेन्यू नहीं रहने के बाद भी कोई भी स्कीम सीएम साहब ने बंद नहीं करे, एक एक करके सब स्कीम पहुंचाने का काम किया। तो इनके डिफिकल्ट टाइम में सीएम साहब ने काम किया बोले तो रियली बहुत सोच के काम है, तो पैसे नहीं रहने के बाद स्कीम चलाना बहुत बड़ा मुश्किल का काम रहता है। और किसी हालत में इतना बड़ा काम करके आपको हर एक स्कीम आप लोगों को पहुंचाने का काम किया। इसलिए आप सबकी तरफ से बहुत बहुत सीएम साहब को, हमारे गवर्नमेंट को धन्यवाद देना चाहिए। अभी बताइए जैसा हमारे पास 2019 तक सिर्फ और सिर्फ बिस्कुला मंडल में 8,259 लोगों को पेंशन मिलते थे। अब रिसेंटली अभी और 2019 से लेकर 2022 तक 798 लोगों को पेंशन बढ़ गए। जो बचे 100 लोगों को, और 57 साल के लोग, जो 57 और 62 के बीच के लोगों के 906 मिला के आज हमारे पास 9,963 लोगों को पेंशन देने का काम कर रहे हैं। तो इसका मतलब करीबन 1,000 लोगों को पेंशन हम यहाँ पे 10,000 लोगों को पेंशन हम यहाँ पे दे रहे हैं बिस्कुला मंडल में। उसका अगर पैसे अगर खरीदे तो आज कम से कम 2 करोड़ से ज्यादा लोगों को पेंशन सिर्फ और सिर्फ एक बिस्कुला मंडल में मिल रहा है। तो हम लोग कितना करोड़ रुपए पूरे तेलंगाना में पेंशन के लिए खर्चा करें, इसका अंदाजा लगाना जरूरी है। इतने सारे स्कीम होने के बाद भी अलग अलग पार्टी के लोग अलग अलग बातें बताते हैं कि हम लोगों ने क्या किए थे। हमारे पास हमारे काम का पूरा रिकॉर्ड है, पूरा चिट्ठी है, हमने काम किए तो आप तक पूछे है, तो आपको सबको मालूम है। इसलिए बार बार मैं बताना चाहता हूँ कि ऐसे लोग आते रहते जाते रहते, उससे कुछ होने जाने का कुछ नहीं रहता। क्योंकि इसके पहले भी दिल्ली से लेकर दिल्ली तक उनका गवर्नमेंट था, जब भी वो लोग करते थे मतलब कुछ नहीं कर सके, तो अभी भी कुछ नहीं करने वाले, खाली बोलने के लिए लोग आते रहते। इसलिए उनके बातों पर कोई भरोसा करने की जरूरत नहीं। अगर अच्छा डेवलपमेंट चाहिए तो सिर्फ और सिर्फ टीआरएस गवर्नमेंट ही चाहिए, ऐसा सभी लोगों का बोलना है। भारत देश के सभी राज्य हमारे डेवलपमेंट की तारीफ करते हैं। नीति आयोग बोलकर एक इंस्टीट्यूशन है, वो नीति आयोग भी बोलता है कि सिर्फ और सिर्फ तेलंगाना गवर्नमेंट एक अच्छा गवर्नमेंट है कि जो गरीबों के लिए, किसानों के लिए, इंडस्ट्रीज के लिए हर काम में आगे करने का काम किए। सो अपने अच्छा करके अपने जितने रोड बना दिए, सो नेशनल हाईवे लेके आए, सो रो अर्बन लेके आए। सो आने वाले दिनों में भी गवर्नमेंट ऑफ इंडिया से जो भी स्कीम्स रहेंगे पूरे के पूरे स्कीम लेके आके अपने पार्लियामेंट के लिए, अपने स्टेट के लिए काम करेंगे। और स्टेट में हर बार जो भी हमारे डिमांड्स रहते हैं तो डिमांड्स कंपलसरी पूरा करते हैं। इतना भी अगर नहीं बोले तो हमारी बातें सुन के हमारे सीएम साहब जवाहर परचेज के बारे में स्ट्रिक्टली बोले तो तक जवाहर परचेज नहीं करेंगे, फिर भी शिंदे साहब हम लोग और बाकी एमएलए जाकर बोले कि साहब हमारे लोगों ने जवाहर पर लगाया, इस पर जवाब देना हमारी मजबूरी है, जरूरी है बोले तो उसी 1 मिनट में यस बोल के भी जवाब देने का काम किए थे। तो हमारे सीएम साहब हमेशा अपने भले के बारे में सोचते, कितना भी नहीं बोले। और दिल्ली का गवर्नमेंट राइस परचेज करने को तैयार नहीं था, तो हम हमारी तरफ से हमारे पैसे से परचेज करने का काम किए इसको है। इतना अच्छा गवर्नमेंट पिछले आपने कभी देखा नहीं होगा और आगे भी नहीं देखेंगे। इसलिए आने वाले दिनों में भी इस तरीके से आपके साथ काम करेंगे और इससे भी अच्छा काम करेंगे। आपके हमारे ब्लेसिंग हमारे साथ रहेंगे, ऐसा बताना चाहता हूँ। और सभी लोगों को बधाई देता हूँ, प्रेस मीडिया को बहुत बहुत बधाई देता हूँ। थैंक यू।